హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఎఫ్ఏటిఎఫ్ గురించి చూద్దాం. ఎందుకంటే ఈరోజు న్యూస్ పేపర్లో ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. దాని డీటెయిల్స్ చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అనమాట. దీన్ని G7 గ్రూప్ 1989లో ఫామ్ చేశారు. ఈ ఎఫ్ఏటిఎఫ్ మెయిన్ థీమ్ ఏంటంటే టు కౌంటర్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే ఐడియా ఉంది కదా, ఇల్లిసిట్ యాక్టివిటీస్ ద్వారా మనీ ఎర్న్ చేసి వాటిని లీగల్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. దీన్ని కౌంటర్ చేయడానికి ఎఫ్ఏటిఎఫ్ ఫామ్ అయింది. 2001 వరకు ఇదే మనీ లాండరింగ్ని కౌంటర్ చేయడానికి పనిచేసింది. 2001లో 9/11 అటాక్స్ తర్వాత దీని సెకండ్ ఆబ్జెక్టివ్ కూడా యాడ్ అయిందనమాట. అదే టు కౌంటర్ టెర్రరిజం, యాక్టివ్ ఫినాన్సింగ్ కూడా ఇది చెక్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఎఫ్ఏటిఎఫ్ సెక్రటరియట్ OECD నుంచి ఆపరేట్ చేస్తుంది. టోటల్గా ఎఫ్ఏటిఎఫ్లో 39 మెంబర్స్ ఉన్నాయి. 2 రీజనల్ గ్రూప్స్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ ఇంకా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఇండియా ఎఫ్ఏటిఎఫ్లో మెంబర్. ఈ ఎఫ్ఏటిఎఫ్ కొన్ని స్టాండర్డ్స్, కొన్ని రూల్స్ సెట్ చేస్తుందన్నమాట. ఎవ్రీ కంట్రీ ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. అది మెంబర్ కంట్రీ అయినా నాన్ మెంబర్ కంట్రీ అయినా ఇది కంపల్సరీ, మ్యాండేటరీ అనమాట. ఈ ఎఫ్ఏటిఎఫ్ రూల్స్ సెట్ చేయడమే కాకుండా వాటిని రివ్యూ చేస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది, వాటి పర్ఫార్మెన్స్ని ఆడిట్ కూడా చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా కంట్రీ ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్ చేస్తుంది. అలా గ్రే లిస్ట్లో చేస్తే వాటి మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ని 3 times గ్రే లిస్ట్లో పెట్టింది. ఏదైనా కంట్రీ కంప్లీట్గా ఎఫ్ఏటిఎఫ్కి కోఆపరేట్ చేయకపోయినా, కావాలని ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోతే వాటిని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. అలా బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంట్రీస్కి సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఆ కంట్రీస్కి లోన్స్ ఇవ్వకపోవడము, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయకపోవడము, చాలా ఎకనామిక్ శాంక్షన్స్ ఉంటాయి. ఆ కంట్రీస్ ఎకనామిక్గా చాలా వీక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే ఇరాన్, నార్త్ కొరియా ఇంకా మయన్మార్. అంతేకాకుండా ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది ఎవ్రీ గవర్నమెంట్కి నేషనల్ రిస్క్ అసెస్మెంట్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయమని చెప్తుంది. సో ఇండియా, USA అందరూ అన్ని కంట్రీస్ నేషనల్ రిస్క్ అసెస్మెంట్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేస్తాయన్నమాట. ఈ నేషనల్ USA నేషనల్ రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే పాకిస్తాన్ వల్ల రిస్క్ ఆఫ్ టెర్రరిజం ఉంది అని ఒకసారి చెప్పింది. అంతేకాకుండా ఇండియా ఎప్పటికప్పుడు మన రిపోర్ట్లో చెప్తానే ఉంటుంది పాకిస్తాన్ని టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుందని, అది KYC నామ్స్ ఫాలో అవ్వట్లేదని చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చెప్పి ఎఫ్ఏటిఎఫ్కి చెప్పడం వల్ల ఇండియా ఏం చేస్తుందంటే